ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన క్షేత్రం ఈ శ్రీశైలం. శివశక్తుల సంగమ క్షేత్రం. ప్రకృతి ఒడిలో నల్లమల్ల అడవుల అందాల్లో సాగే ప్రయాణం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవదైన ఈ శ్రీశైల దివ్యక్షేత్రం. భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగం శక్తిపీఠ సమేత అయిన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఈ శ్రీశైలం దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల్ల అడవుల్లోని కృష్ణానది ఒడ్డున శ్రీశైలం అనే పవిత్రమైన కొండపై ఉందండి. ఈ ఆలయాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, అలాగే సర్పదర్శనం, శిఖర దర్శన వివరాలు, ఇంకా ఆలయం టైమింగ్స్, రూట్ గైడ్, ట్రాన్స్పోర్ట్, ఆలయ చరిత్ర, అలాగే రూమ్స్ గురించి, ఇంకా రేట్లు, అన్నదానం, ఇంకా దగ్గరలో చూడవలసిన ప్రదేశాల గురించి, ఇలా మొత్తం డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. కాబట్టి వీడియో చివరి వరకు చూస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ లభిస్తుందండి. ఈ దేవస్థానం హైదరాబాద్కు సుమారు 213 కిలోమీటర్ల దూరంలో, అలాగే విజయవాడ నుంచి సుమారు 253 కిలోమీటర్ల దూరంలో, కర్నూలుకి సుమారుగా 180 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకి 630 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉందండి. శ్రీశైలం దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య ఉంది. శ్రీశైలం చేరుకోవాలంటే అడవుల మధ్య ఘాట్ రోడ్లో ప్రయాణించాల్సి వస్తుంది. ఈ నల్లమల్ల అడవుల మధ్య ఈ ప్రయాణం చాలా రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రి సమయంలో ఘాట్ రోడ్డు ఇక్కడ మూసివేస్తారు. మీరు హైదరాబాదు, తెలంగాణ, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటే రాత్రి సమయాల్లో మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ మన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ని అలౌ చేయరు. అలాగే ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల నుండి మీరు వస్తున్నట్టయితే డోర్నాల చెక్ పోస్ట్ నుండి రాత్రి 10 గంటల నుండి 6 గంటల వరకు అలౌ చేయరు. ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మహాపుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇలా శైవ మరియు శక్తి క్షేత్రం కలిసి ఉన్న అరుదైన దేవాలయం ఈ దేవాలయం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడు గాను, పార్వతీదేవి భ్రమరాంబదేవి గాను కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల ఆధ్యాత్మికంగా ప్రశాంతత, అలాగే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి, సంతాన ప్రాప్తి మరియు మోక్ష ప్రాప్తి వంటి విముక్తి లభిస్తాయి. ఈ క్షేత్రం అన్ని రకాల కోరికలు తీర్చే దివ్య క్షేత్రం అండి. ఈ క్షేత్రానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. దాదాపు 2000 సంవత్సరాల నాటిదని శాసనాలు మరియు పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. శాతవాహనులు, ఇష్వాకులు, పల్లవులు, రెడ్డి రాజులు మరియు విజయనగర రాజులు వంటి రాజవంశాలు శ్రీశైల క్షేత్రాన్ని పోషించారు. ఆలయ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. ఈ మహాపుణ్యక్షేత్రాన్ని దక్షిణ కైలాసమని, శ్రీపర్వతమని, శ్రీగిరి, మల్లికార్జునపురి అని కూడా అంటారు. ప్రతి పేరుకు ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివయ్య మల్లికార్జునుడుగా జ్యోతిర్లింగ రూపంలో, అలాగే భ్రమరాంబికాదేవి శక్తి స్వరూపిణిగా మరియు పార్వతీదేవి యొక్క అవతారాల్లో ఒకటిగా ఉండడం ఇక్కడ విశిష్టత. ద్వాదశ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠ సమేత అయిన ఈ క్షేత్రం స్థల పురాణం చెప్పాలంటే, ఒకనాడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ నేను గొప్ప అని వాదించుకుంటూ ఉండగా అప్పుడు మహేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళ వాదనకి కారణం తెలుసుకుని అతను జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో 12 ప్రదేశాల్లో ఏర్పడతాడు మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణువుని ఈ లింగాకారంలో మొదలు చివరి కనుక్కున్న వారే దేవాది దేవుడని చెప్పగా ఇద్దరు బయలుదేరతారు. కానీ ఇద్దరిలో ఎవరు ఆది గాని అంతం గాని కనుక్కోలేకపోతారు ఆ లింగాకారానికి. వారిని పరీక్షించి వారి వాదన ఆపడం కోసమే ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగాల్లో ఆవిర్భవించాడు. అందులో ఈ శ్రీశైలం ఒకటి. ఇంకా శ్రీశైలంలో శక్తిపీఠ ఏ విధంగా ఆవిర్భవించిందంటే, సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. కానీ శివుణ్ణి ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు.
తండ్రి మీద ప్రేమతో సతీదేవి ఒంటరిగా యజ్ఞానికి వెళుతుంది. అక్కడ శివుడిపై అవమానకరమైన మాటలు వినవలసి వస్తుంది. ఆ మాటల్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. అప్పుడు శివుడు సతీదేవి యోగ దుఃఖంతో ఆమె మృతదేహాన్ని తన భుజాలపై పెట్టుకుని ముల్లోకాలన్నిటినీ తిరుగుతూ ఉంటాడు. ఆ తాండం వల్ల సృష్టికి వినాశనం ముంచుకొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీన్ని ఆపడానికి మరియు శివుణ్ణి దుఃఖం నుండి బయటకు తీసుకురావడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేయవలసి వస్తుంది. అలా ముక్కలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. ఆ ప్రదేశాల్లో ఈ శ్రీశైలం ఒకటి. ఇక్కడ ఈ శ్రీశైలంలో సతీదేవి మెడభాగం అంటే కంఠభాగం పడినట్టుగా నమ్ముతారు. ఇలా ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ కలిసి ఉన్న ఏకైక శైవక్షేత్రం ఇది ఒకటే. కాబట్టి శ్రీశైలం అరుదైన వైభవాన్ని కలిగి ఉంది. ఇలాంటి మహోన్నత క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సకల సమస్యలు పరిష్కారం అయ్యి అష్టైశ్వర్యాలు మోక్షం ప్రాప్తిస్తాయి. ఇక్కడ శ్రీశైలంలో స్పర్శ దర్శనం చాలా చాలా విశిష్టమైనదండి. స్పర్శ దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం అలాగే అతి శీఘ్ర దర్శనం అని 3 రకాల దర్శనాలు ఉన్నాయి. శీఘ్ర దర్శనం వచ్చి 150 రూపాయలు, అలాగే అతి శీఘ్ర దర్శనం మరియు అలంకార దర్శనం వచ్చి 300 రూపాయలండి. అలాగే స్పర్శ దర్శనం ఒక్కొక్కరికి 500 రూపాయలుగా ఉందండి. స్పర్శ దర్శనం అంటే భక్తులు గర్భగుడిలోకి వెళ్లి స్వయంగా శివలింగాన్ని తాకి పూజించే అవకాశం కల్పిస్తున్నారండి శ్రీశైలం దేవస్థానం వారు. ఇది చాలా విశిష్టమైన దర్శనం. ఎందుకంటే భగవంతుడిని నేరుగా స్పర్శించడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని నమ్ముతారు. ఈ స్పర్శ దర్శనానికి కేవలం సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుందండి. మగవారైతే పంచా కండువా, అలాగే ఆడవారైతే శారీ పంజాబీ డ్రెస్ ధరించి వెళ్ళవలసి ఉంటుందండి. ఈ దర్శనం టికెట్లను మీరు ఆన్లైన్ ద్వారా కానీ దేవస్థానం వారి వెబ్సైట్లో కానీ ముందే బుక్ చేసుకోవాలి, లేదా దేవాలయం దగ్గర ఉన్న కౌంటర్లోనూ కొనుగోలు చేయవచ్చు. కానీ స్పర్శ దర్శనం మాత్రం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళాలి. కనీసం ఒక 10 రోజుల ముందైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఈ పెయిడ్ స్పర్శ దర్శనం టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే మరలా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ స్పర్శ దర్శనం టైమింగ్స్ ఉన్నాయండి. ఇంకా ఉచిత స్పర్శ దర్శనం కూడా ఉంది. ఈ ఉచిత స్పర్శ దర్శనం టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 1:45 నుండి అలాగే 3:45 వరకు, అంటే 2 గంటల పాటు ఈ ఉచిత స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఉందండి. శనివారం, ఆదివారం, సోమవారం మాత్రం ఈ ఉచిత స్పర్శ దర్శనం ఉండదండి. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజుల్లో ఈ ఉచిత స్పర్శ దర్శనం అనేది ఉండదండి. ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నప్పుడు మనకు ముందుగా సాక్షి గణపతి ఆలయం వస్తుందండి. ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుంటే మంచిది. ఈ ఆలయం ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది. పరమశివుడు పార్వతీదేవి శ్రీశైలానికి వచ్చినప్పుడు ఈ గణపతి వాళ్లకు సాక్షిగా ఉన్నాడని నమ్ముతారు. అందుకే భక్తులు కూడా శ్రీశైల యాత్ర ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి తాము యాత్రకు వచ్చినట్లు గణపతికి మొక్కుకోవడం ఆచారం. ఈ సాక్షి గణపతి ఆలయం నుంచి కొద్దిగా బయటకు రాగానే మనకి చాలా చాలా షాప్స్ ఇక్కడ ఉంటాయండి. పూజా సామాన్ షాపులు. ఇక్కడ దిష్టి కోసం చాలా చాలా దొరుకుతాయి. వేరే చోట్ల దొరకవండివి. ఇక్కడ అదే ప్రత్యేకమని చెప్పాలి. ఇలా జిల్లేడు గణపతి, ఇంకా వచ్చి ఇలాగా దిష్టి కోసం ఇలాంటి స్టిక్స్, ఇంకా కస్తూరి పడకలు. ఈ కస్తూరి పడకలు అనేది చాలా అరుదండి. చాలా చోట్ల దొరకవు. ఇది ఇక్కడే దొరుకుతాయి. ఇది ఇక్కడ ప్రత్యేకం అని చెప్పాలి. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ దిష్టి కోసం. సో మీరు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పూజా సామాన్ల షాప్స్ అన్నీ మీరు ఒకసారి చూస్తే మీకు అవన్నీ తెలుస్తాయండి. దిష్టి కోసం అంటే గుమ్మం ఎదురుకుండా మనం ఇది పెట్టుకుంటే మనకున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. జిల్లేడు గణపతి. సాక్షి గణపతి దర్శనం అనంతరం శ్రీశైల మల్లికార్జున శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాక శిఖరేశ్వర దర్శనం కూడా చేసుకుంటే పునర్జన్మ ఉండదంటండి. ఈ శిఖరేశ్వర ఆలయం శ్రీశైల దేవస్థానానికి సుమారు 5 కిలోమీటర్ల నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిఖరేశ్వర ఆలయం శ్రీశైలం పర్వత శ్రేణుల్లోనే అత్యంత ఎత్తైన శిఖరం పైన ఉంది. దీన్ని శ్రీశైల శిఖరం అని కూడా పిలుస్తారు. దీని ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ అండి. ఇది సముద్ర మట్టానికి 2850 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ నందీశ్వరం నుంచి మనం చూస్తే శ్రీశైలం శిఖరం కనిపించాలి. అలా కనిపిస్తే వారికి మోక్షం లభించి పునర్జన్మ ఉండదంటండి.
అలా కాకుండా ఇక్కడ కొంతమంది బయోస్కోప్లో కూడా చూస్తున్నారు. దీని టికెట్ వచ్చి 10 రూపీస్ అండి. కానీ వేస్ట్, నాకైతే ఏమీ కనిపించలేదు ఆ బయోస్కోప్లో. ఈ శిఖరేశ్వరం వచ్చి శ్రీశైలం బస్టాండ్కు 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఈ ఆలయం వీరశంకర స్వామికి అంకితం చేయబడింది. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ఉదయం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం టైమింగ్స్ ఉన్నాయండి. శ్రీశైలం దేవస్థానం నుండి ఈ శిఖరేశ్వర ఆలయానికి దేవస్థానం బస్సులు, ఆటోలు, ప్రైవేట్ ట్యాక్సీలు ఉంటాయి. దేవస్థానం బస్సులు తరచూ వస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారికి ముందుగా అయితే మనకి ఈ శిఖరేశ్వర ఆలయం దర్శనం వస్తుంది. కాబట్టి ముందుగా మీరు ఈ శిఖరేశ్వరాన్ని కావాలంటే దర్శించుకుని తర్వాత శ్రీశైలం వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం. ఇంకా ఈ శ్రీశైలంలో జరిగే పూజలు, ప్రత్యేక పూజల గురించి చెప్పాలంటే మనకి గర్భాలయ అభిషేకం వచ్చి 5,000 రూపాయలండి. అమ్మవారికి కుంకుమార్చన 1,000 రూపాయలు. అలాగే అన్నప్రసన్న వచ్చి 1,000 రూపాయలండి. అసరాభ్యాసం వచ్చి 500 రూపాయలు. ఇంకా అన్యోన్య దాంపత్యం కోసం ఉమామహేశ్వర వ్రతం వచ్చి 5,000 రూపాయలండి. ఇంకా దీర్ఘాయుషు అలాగే హెల్త్ కోసం మృత్యుంజయ హోమం వచ్చి 1,500 రూపాయలండి. ఇంకా జాతక సమస్యలు, జీవిత అడ్డంకుల గురించి కాలసర్పదోష నివారణ పూజ 1,500 రూపాయలు. గ్రహదోష అలాగే మానసిక శాంతి కోసం రుద్రహోమం 1,500 రూపాయలండి. గోపూజ వచ్చి 300 రూపాయలు. ఇంకా వివాహ సంతాన ప్రాప్తి, సర్పదోష నివారణ కోసం వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణం 1,000 రూపాయలండి. ఇంకా సమస్త ఆటంకం ఐశ్వర్యం కోసం చండీ హోమం 1,500 రూపాయలు. దాంపత్య సౌఖ్యం కోసం లీలా కళ్యాణం 1,000 రూపాయలండి. సామూహిక అభిషేకం వచ్చి 1,500 రూపాయలు. జీవితంలో సమస్యలు, విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కోసం చేసే సాక్షి గణపతి హోమం వచ్చి 1,116 అండి. సామూహిక కుంకుమార్చన వచ్చి 500 రూపాయలు. శ్రీశైలం ఉర్ధ మల్లికార్జున అభిషేకం 500 రూపాయలండి. అలాగే ఉర్ధ మల్లికార్జున బిలవపత్రార్చన వచ్చి 2,500. ఈ పూజలన్నీ కూడా దేవస్థానం వారి వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ శ్రీశైలం చేరుకోవడానికి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ మరియు జూబ్లీ బస్ స్టేషన్ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వారు బస్సులు అందుబాటులో ఉంచారు. అలా కాకుండా రైలు మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే మార్కాపురం అలాగే కర్నూలులో రైల్వే స్టేషన్ ఉంది. మార్కాపురం, కర్నూలులో రోడ్డు మార్గం కూడా ఉందండి. కర్నూలు నుంచి సుమారు 170 కిలోమీటర్లు ఉంటుందండి ఈ శ్రీశైలం. అలాగే మార్కాపురం నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. కాబట్టి మీకు మార్కాపురం అయితే కొద్దిగా అందుబాటులో మంచిగా ఉంటుంది. శ్రీశైలంలో బస చేయడానికి రకరకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. దేవస్థానం వారి అధికారిక వెబ్సైట్ ద్వారా ఏసీ, నాన్ ఏసీ రూములు, కాటేజ్లు అలాగే అతిథి గృహాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా పలు కుల సంఘాలు, అతిథి గృహాలు, సత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. దాదాపు అన్ని కుల సత్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ కుల సత్రాల్లో ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. ఈ సత్రాలను కూడా మీరు ముందుగానే బుక్ చేసుకుంటే మంచిది. డైరెక్ట్గా వెళ్ళినా ఇస్తారు, కానీ ఖాళీ ఉంటేనే ఇస్తారు. ఈ సత్రాల్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్, అన్నదానం కూడా ఉంటుంది. మేమైతే ఇక్కడ స్టే చేసామండి. ఇది ఆన్లైన్లో మేము ముందుగానే బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ కాస్ట్ వచ్చి 2,000 రూపీస్ అండి. ఇది దేవస్థానం వారి రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి. శ్రీశైల దేవస్థానం .org వెబ్సైట్కి వెళ్ళి మీరు అకామిడేషన్ బుకింగ్ సెక్షన్ ద్వారా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అన్నదానం వచ్చి దేవస్థానం వారి తరపున నిత్య అన్నదానం జరుగుతుంది. ఈ అన్నప్రసాదం అన్నపూర్ణ మందిరంలో ప్రతిరోజు ఉదయం 11:30 ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం, రాత్రి కూడా ఇక్కడ అన్నప్రసాదం నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాల గురించి చెప్పాలంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, సాక్షి గణపతి శిఖర దర్శనంతో పాటు ముఖ్యంగా కృష్ణానది పైన నిర్మించిన శ్రీశైలం డ్యామ్కు అవతల వైపు పాతాళగంగా, ఇది చేరుకోవడానికి రోప్వే సౌకర్యం కూడా ఉందండి. ఇంకా అక్షమహాదేవి గుహలు, హటకేశ్వర స్వామి ఆలయం, పాలాధార, పంచదార మరియు చెంచులక్ష్మి గిరిజన మ్యూజియం కూడా ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. ఇంకా ఆఖరిగా వచ్చి ఈ మహాపుణ్యక్షేత్రం అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ అలాగే టెంపుల్ టైమింగ్స్ అలాగే పూజలు
రూమ్స్ బుకింగ్ చేసుకోవడానికి వెబ్సైట్ లింకు అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.